నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతింగ్. సో ఈరోజు బ్లాగ్ కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూసేయండి. ఆకాశం ఈనాటిదో, అనురాగం మానాటిది, ఆవేశం ఏనాడు కలిగను ఆనాడే తెలిసిందది. వరేణ్యకి ఫేవరెట్ ఫ్రూట్ మ్యాంగో అయిపోయింది. సో అది చాలా ఇష్టంగా తింటుంది. అండ్ తనే తింటానని చెప్పేసి మ్యాంగో తీసుకొని తనే తింటుంది. అండ్ ఎంత క్యూట్గా తినిందో అసలు. అంటే వేస్ట్ చేసింది మొత్తం కంప్లీట్గా, మ్యాంగో ప్యూరీ అంతా కింద పడేసింది. బట్ వాట్ ఎవర్, తనైతే తను తినడానికి ట్రై చేస్తుంది. నాకు చాలా క్యూట్గా అనిపించి కొన్ని మూమెంట్స్ని క్యాప్చర్ చేసి మీకు కూడా చూపిస్తానని చెప్పేసి వీడియో అయితే తీసానమాట. సో అదైతే మ్యాంగో మాకు తాతయ్య వాళ్ళు చాలా మ్యాంగోస్ తీసుకొచ్చారు ఈ మంత్. ఇంకా సమ్మర్ వచ్చిందంటే చాలు మ్యాంగోస్ కంప్లీట్గా తాతయ్యని తీసుకొని వస్తాడు. యాక్చువల్గా తాతయ్య వాళ్ళకి మ్యాంగో తోట ఉందన్నమాట. సో ఇంకా మేము కొననక్కర్లేదు, కంప్లీట్గా తాతయ్యని తీసుకొని వస్తాడు ఎవ్రీ సమ్మర్. ఇంకా మ్యాంగో పండుగ అనమాట. అండ్ దెన్ మమ్మీ మ్యాంగో ఉంది కాబట్టి పూరీ ప్లస్ మ్యాంగో కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు ఎంతమందికి ఇష్టమో, మీకు ఇష్టమైతే కమెంట్లో చెప్పండి. అండ్ ఇక్కడ మమ్మీ అయితే పూరీ చేస్తుంది. పూరీ విత్ మ్యాంగో ప్యూరీ ఎంత బాగుంటుందో టేస్ట్, నాకైతే చాలా ఇష్టము. అండ్ దట్ టు సమ్మర్ కాబట్టి మనం అన్ని మ్యాంగోస్ వెరైటీస్ చేసేసుకోవాలి, ఇంకా తినేయాలి. సో ఇక్కడైతే నేను మ్యాంగోస్ అన్నీ కట్ చేసి గ్రైండ్ చేసేసాను అనమాట. అండ్ షుగర్ యాడ్ చేయమంది కానీ మమ్మీ నేను యాడ్ చేయలేదు. బికాజ్ న్యాచురల్గా మ్యాంగో స్వీట్నెస్సే చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఇంకా యాడ్ చేయలేదు. అండ్ మమ్మీ పూరి చేయడం అయిపోయింది. ఇంకా మమ్మీ పూరి గోలిస్తుంది అనమాట. అండ్ మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టం? నాకైతే చాలా ఇష్టం, చాలా బాగా తింటాను నేనైతే. అండ్ విశాల్ మార్ట్కి వరేణ్య కోసమని సమ్మర్ కలెక్షన్ తీసుకుందామని చెప్పేసి, చిన్నపిల్లలకి ఎన్ని బట్టలు ఉన్నా సరిపోవు. అండ్ ఇది మదర్స్కి మాత్రమే తెలుస్తుంది. సో అందుకని చెప్పేసి సమ్మర్లో కలెక్షన్ కొత్తగా వచ్చి ఉంటుంది కదా అని చెప్పేసి వీమార్ట్ నియర్ బై స్టోర్కి వెళ్ళామన్నమాట. అండ్ మాల్లో వరేణ్య చేసిన సందడి అంతా ఇంత కాదు. అండ్ దాన్ని కింద వదిలిపెట్టేశాను నేను, ఇంకా ఏమన్నా చేసుకో అని చెప్పేసి. సో ఇదైతే తీసుకున్నాను. దానికోసమే కాకుండా మేము కూడా సమ్మర్ కలెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. మీలో ఎంతమంది రాసిన లిస్ట్ కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా టెంప్ట్ అయిపోయి తీసుకున్న వాళ్ళు ఉన్నారు? సో నేనైతే ఫోన్లో ఒక లిస్ట్ రాసుకొని వెళ్తాను నోట్స్లో. అండ్ అక్కడికి వెళ్ళాక కొన్ని ఐటమ్స్ చూసి టెంప్ట్ అయ్యి తీసుకున్నవి కూడా ఉంటాయి. నాట్ ఓన్లీ క్లాత్స్, కొంచెం కిచెన్ వేర్ అవి కూడా తీసుకున్నాను అనమాట. వరేణ్య కోసం తీసుకున్నాము, మేము తీసుకున్నాము. అండ్ కొంచెం కిచెన్ కలెక్షన్ కూడా నచ్చి తీసుకున్నాను. అండ్ సమ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా తీసుకున్నాను అనమాట. అండ్ ఇలా వరేణ్య కోసం అని ఒక 2-3 ఫ్రాక్స్ అండ్ అన్నీ కూడా స్లీవ్లెస్ టీషర్ట్స్ అండ్ షార్ట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా వరేణ్య కోసమే. అండ్ దెన్ వరేణ్యకి చాలా క్లోత్స్ ఉన్నాయి ఆల్రెడీ. బట్ అవన్నీ కూడా అసలు సరిపోవట్లేవు. అండ్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతున్నాను కాబట్టి తెలుస్తుంది అసలు ఎన్నున్నా సరిపోవు అని చెప్పేసి. అందుకని కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇది నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ అనమాట. దానికోసం అని చెప్పేసి బాంబినో ఉప్మా చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వెయిట్ చేసి దాంట్లో బాంబినో, మనకు కావాల్సినంత బాంబినో బాగా గోలించి అవి గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకొని ఇంకా సైడ్కి పెట్టేసేయాలి. ఆ తర్వాత పోపులోకి నేనైతే ఎండుమిర్చి వేస్తాను. ఎండుమిర్చి, పల్లి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అండ్ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో మీరు ఈ ప్రాసెస్ అంతా చూసేయండి.
వాటర్ ఎంత కరెక్ట్గా యాడ్ చేస్తే అంత బాగా కుదురుతుంది ఉప్మా అయితే. నేను 1.5 గ్లాస్ బాంబినో తీసుకుంటే ఓన్లీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తాను, ఎందుకంటే చాలా చాలా బాగా వస్తుంది. మరీ అంత మెత్తగా అవుతే కూడా బాగుండదు కదా. సో ఆ క్వాంటిటీలో నేను తీసుకొని చేస్తూ ఉంటాను అనమాట. సో ఫైనల్గా ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోయింది అండ్ తినేసాను. లంచ్లో నేను ఎగ్ కర్రీ చేశాను. అండ్ ఎగ్ కర్రీ కోసం పాన్ పెట్టేసి ఆయిల్ పోసేసుకొని, ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ ఆనియన్ వేసేసి బాగా కలుపుకొని, ఆనియన్ తొందరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి క్యాప్ పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంటే ఆయిల్ మగ్గాక, ఆనియన్స్ మగ్గాక ఇంకా మనం దాంట్లో కారం, ధనియాల పేస్ట్ అన్నీ కూడా వేసేసుకొని కలిపేసుకొని మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ క్యాప్ పెట్టేసుకొని ఉంటే ఇంకా బాగా మగ్గుతుంది. అండ్ మీలో కొంచెం మసాలా తినాలంటే కూడా మసాలా, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది ఎగ్. సో ఇవన్నీ ఫినిష్ అయిపోయాక కొంచెం ఆనియన్స్ అవన్నీ మగ్గాక లాస్ట్లో ఎగ్ వేసుకొని అలాగే కలపకుండా క్యాప్ పెట్టేసేయాలి. పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ ఉంచాక ఎగ్స్ అంతా కూడా మెల్ట్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మనం మెల్లిగా కలుపుకోవాలి. సో ప్రాసెస్ అంతా మీరు చూసేసేయండి.
ఇలా ఎగ్స్ అన్నీ కొట్టేసి మనము క్యాప్ పెట్టేసేయాలి. ఒక 2 to 3 minutes ఉంచాక ఆ తర్వాత మనకి ఇలా వైట్గా వచ్చేస్తుంది అనమాట. మొత్తము ఇలా వచ్చాక అప్పుడు మెల్లిగా కలుపుతూ ఉండాలన్నమాట. కొంతమందికి అలాగే తీసుకొని తినడం ఇష్టము, బట్ నేనైతే మొత్తం కలిపేసి ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట. నాకు అలా చేస్తేనే ఇష్టము. సో ఇది నా వే ఆఫ్ కుకింగ్ అనమాట. నేను ఇలా చేస్తాను. సో ఇదన్నమాట, సింపుల్ వేలో ఎగ్ కర్రీ ఫినిష్ అయిపోయింది లంచ్లోకి. ఇంకా హ్యాపీగా తినేసాం లంచ్ కూడా. సో ఎగ్ కర్రీ అయితే ఫైనల్గా ఫినిష్ అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసి ఈవినింగ్ అయితే వేరే ప్లేస్కి వెళ్ళాల్సి ఉండింది. సో ఇంకా మేము రెడీ అయిపోయి వెళ్ళాము. యాక్చువల్గా మమ్మీ వచ్చింది ఆ రోజు. నేను, వరేణ్య అండ్ మమ్మీ ముగ్గురం కలిసి ఆన్ ద వే ఉన్నాము, స్టార్ట్ అయిపోయాము ఆల్రెడీ. సో వరేణ్యకి ట్రావెలింగ్ అంటే ఎంత ఇష్టమో అసలు. అండ్ నేను 2-3 times అబ్జర్వ్ చేశాను అది ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుందో. అండ్ అది ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుందో, ఆడుకుంటుంది, నవ్వుతుంది, హ్యాపీగా ఉంటుంది, అసలు సతాయించదు. మమ్మీ అయితే నేను నా వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకా వరేణ్యాని టేక్ కేర్ చేసింది. సో షీ ఫెల్ సో హ్యాపీ వెల్ ట్రావెలింగ్ అండ్ సతాయించలేదు అస్సలు. ఈవినింగే ట్రావెల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీ అందరికీ తెలిసినట్టుగా ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయో తెలుసు. సో అంత వేడిలో బేబీతో ట్రావెల్ చేయడము ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మనం అంటే కొంచెం తట్టుకోగలుగుతాము, మనమే తట్టుకోలేనంత ఎండ కొట్టినప్పుడు సో ట్రావెల్ చేయడము బేబీతో చాలా కష్టము. సో అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ ట్రావెల్ చేసామన్నమాట. సో నా వర్క్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు మమ్మీ వరేణ్యాని టేక్ కేర్ చేసింది. అండ్ దెన్ మిడిల్ ఆఫ్ ద వే వరేణ్య పడుకుండిపోయింది. నేను నా వర్క్ గురించి కొంచెం ఫోన్లో చూస్తూ ఉన్నానన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ bye, take care. And please don't forget to subscribe my channel. Please to subscribe my channel. Bye bye. లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మ